Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 4th May 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సేమ్ వే యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో దట్ అట్లీస్ట్ మనకి థర్స్డే రోజు ఏం జరిగింది అని ఒక చిన్న వ్యూ అయితే వస్తుంది. సో ఈ ఏరియా వరకు అయితే లాస్ట్ అంటే వెనస్డే ప్రీవియస్ సెషన్ వరకు అయితే క్లోజ్ చేసినుండే. సో ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే థర్స్డేకి డేటా ఉండిందో అది కొంచెం బికాజ్ అంత క్లారిటీ లేకుండా నేను డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు బేరీష్ ఉండే, అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో సో ఎఫ్ఐఐస్ కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ హెడ్ చేసుకున్నారు అండ్ వెరీ నామినల్ క్వాంటిటీనే ఉండింది ఆ రోజు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రోస్ అనమాట బేసిక్గా. సో ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వీళ్ళు మంచి స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే. సో ఇది మనం డిస్కస్ చేసుకుంది థర్స్డే కోసం వెనస్డే నైట్. ఠీకే యా. అండ్ మనం మార్క్ చేసుకోవాల్సిన లెవెల్స్ అని మల్టిపుల్ థింగ్స్ని మనం వాట్ వి కాల్ ప్లాన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకోమని కూడా హింట్ అయితే ఇచ్చినుండే. అండ్ సేమ్ వే బేరీస్ వెళ్ళాల్సిన బికాజ్ ఎఫ్ఐఎస్ ప్రోస్ అలైన్ అయ్యలేరు అండ్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ వేలో ఉన్నాయి కాబట్టి థింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినుండే. అండ్ ఈఎంఐ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చెప్పినుండే. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే పైకి వెళ్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని చెప్పుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వి కాల్ పొజిషన్స్ హోల్డింగ్ బై రీటైలర్స్ కానివ్వండి అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానివ్వండి. అండ్ సేమ్ వే బేరీస్ ఎప్పుడైతే ఉంటుందో అట్లీస్ట్ ఈ లెవెల్స్ నుంచి కిందికి వస్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరీస్ ట్రేడ్ అని పెట్టుకున్నాం. ఈవెన్ దో మనకి అంతకుముందు రోజు ఎక్స్పైరీ కాకున్నా కూడా స్టిల్ మనం ఇది పెట్టుకున్నాం బికాస్ డేటాలో అంత కొంచెం అన్సర్టనిటీ కనబడింది. సో క్లియర్ డైరెక్షన్ లేకుండే కాబట్టి సేమ్ వే ప్రైస్ అనేది కూడా ఆ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మార్క్ చేసి పెట్టుకున్నామో క్లియర్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి హ్యూజ్ బేరిష్ క్యాండిల్ ఉండింది, వాల్యూమ్ కూడా అలానే ఉండింది. సో ఇది జరిగింది. సో ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అట్లీస్ట్ ప్రాఫిటబుల్ ఉంటారు ఆ రోజు, అండ్ ఎవరైతే చిన్న ప్రాఫిట్స్ కనబడగానే తీసేస్తారో మళ్ళీ వాళ్ళు స్విచ్ అయిపోతూ ఉంటారు డౌన్ లెవెల్స్లో కూడా. సో పర్సనల్గా ఈవెన్ వీ అవాయిడ్ ట్రేడింగ్ ఎట్ వెరీ లోవర్ లెవెల్స్. అంటే ఆ రోజు 300-400 పాయింట్స్ కిందికి వెళ్ళింది అంటే అక్కడ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ సమ్ టైమ్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అండ్ సేమ్ వే నేను టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేస్తుండే ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే ఎవరు ప్రొప్రైటరీస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళ పొజిషన్స్ బేరీష్ ఉన్నప్పుడు బుల్లిష్ అయితే అట్లీస్ట్ మళ్ళీ డే క్లోజింగ్ వరకు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ చాలా చూసినాం. అండ్ ఎప్పుడైతే వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉంటే మార్కెట్లో అన్సర్టనిటీతోని కానీ ఏదైనా సరే ఒక కంప్లీట్ ఒక బేరిష్ ఓపెనింగ్ ఉండి అక్కడి వరకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ప్రైస్ అనేది మనం ప్లాట్ చేసుకున్న రివర్స్ వచ్చిన ఛాన్సెస్ కూడా చాలాసార్లు చూసినాం. సేమ్ వే మనకి థర్స్డే రోజు కూడా ఇదే జరిగింది. అండ్ ఎవరైతే రెగ్యులర్గా అనాలిసిస్ వీడియోని అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ మంచి ప్రాఫిటబుల్లో ఉన్నారు. అండ్ ఎవరైతే అట్లీస్ట్ లాసెస్ తగ్గినాయి బికాజ్ వ్యూని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా తెలిసినాయి. అండ్ ఎప్పుడైతే టెలిగ్రామ్లో కూడా అట్లీస్ట్ ఈ లోవర్ లెవెల్స్లో చేంజ్ చేయొద్దని చెప్తా ఉంటాను అండ్ మల్టిపుల్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ని మీరు క్లియర్గా చూసినా కూడా ఏబీసీ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి మీకు టెలిగ్రామ్లో ఇట్లా అట్లీస్ట్ అందరికీ ఒక ఐడియా ఉంటుందని చెప్పి పోస్ట్ చేసిన. సో ఈ లెవెల్స్ని చూడండి, అట్లీస్ట్ మనం టాప్ నుంచి ఏదైతే సిగ్నిఫికెంట్ ప్రీవియస్ హై ఉందో అక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ప్లాట్ చేసుకొని ఫిబొనాచి లెవెల్ చూసినా కూడా ఎక్కడైతే 61% ఆ 60% దగ్గర ఫేక్ బ్రేక్అవుట్ చేసి ప్రైస్ అనేది డిసైసివ్గా కిందికి వస్తూ ఉంది. అండ్ సేమ్ వే మనకి నెక్స్ట్ దీంట్లో అనాలిసిస్ చూసినా కూడా ఈ ఏబీసీ ఏదైతే మనకి 68% వచ్చిందో ఇది మనకి జనరల్గా ఇది 4th వేవ్ కరెక్షన్లా ఉంటుంది. ఈ 4th వేవ్ ఎలిటివ్ వేవ్స్ ప్రకారం ఈ 4th వేవ్ కరెక్షన్ ఎప్పుడైతే మనకు ఉండేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏ ఈక్వల్ టు అంటే ఏ 100 పాయింట్స్ ఉంటే సి కూడా 100 పాయింట్స్ ఉంటుంది. సేమ్ వే ఏ ఈక్వల్ టు సి ఎన్ని పాయింట్స్ వచ్చిందో క్యాప్చర్ చేయండి. ఠీకే. సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ దాని తర్వాత క్లియర్గా డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఎప్పుడైతే మనకి అట్లీస్ట్ ఛాన్సెస్ ఇవ్వాలనే దానిపైనే మనం చేస్తూ ఉంటాం. అండ్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ కూడా చూడండి 1 2 3 4 5. అండ్ సేమ్ వే ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి 4th వేవ్ అనేది ఎంటర్ అవ్వదు అనమాట. సో సేమ్ వే ఇదే అబ్జర్వ్ చేస్తుండే, ఇదే మెన్షన్ చేసిన. అండ్ డేటాని కూడా మనం ఏంటి అంటే డేటా తెలిసినా కూడా ఎప్పుడైతే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ తెలుస్తుందో ఇట్లాంటి
ఇలాంటి థింగ్స్ని బట్టి మనం అది హై ప్రాబబిలిటీ అంటే ఎవరైతే అట్లీస్ట్ డేటా చూడొచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఇలాంటి మాస్ సైకాలజీ యునానిమస్గా ఒక ట్రెండ్ లాక్కెళ్తూ ఉంటుందో అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈవెన్ అక్కడ ఎవరైనా సరే ఎంత హ్యూజ్ ప్రాఫిట్స్లో మంత్లీ ఉన్నా కూడా అది ఓన్లీ ఆ డేటాను పట్టుకొని వేలాడుతూ మళ్ళీ అదే నెగిటివ్ సినారియోకి వెళ్తూ ఉంటారు. సో నేను కంప్లీట్గా ప్రైస్ని కంప్లీట్గా మీకు అట్లీస్ట్ ప్లాట్ చేసి చూపిస్తాను, సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే క్లియర్గా అర్థం చేసుకోండి ప్రైస్ ఏం జరిగింది ఇక్కడ అనేది. సో మీకు కూడా ఇక్కడ ఇలాంటి ఫార్మేషన్ ఫాలో అయింది. అండ్ సేమ్ వే ఇఫ్ యూ గో టు 5 minutes కంప్లీట్గా మనకి RSI బుల్లిష్ డైవర్జెన్సెస్ అనేటివి ఉన్నాయి. టీకే. అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ యాజ్ వెల్, సో మీకు క్లియర్గా ఒక స్ట్రక్చర్ తెలుస్తూ ఉంటుంది మల్టీ టైం ఫ్రేమ్ ఎందుకు అవసరము అనేది. అండ్ నేను ఏదైతే మీకు లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటానో మల్టిపుల్ పోస్ట్లు అయిపోతూ ఉంటాయని చెప్పి కూడా నేను ప్లాట్ చేయడానికి ఇష్టపడను. బట్ క్లియర్గా హార్లీ టైం ఫ్రేమ్లో చూడండి ప్రైస్ ఎందుకు ఎక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇక్కడ ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అట్లీస్ట్ ఈ లెవెల్ తర్వాత అయినా కూడా సేమ్ వే టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేసి ఉండే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడనే సేమ్ ఈ ఏరియాలోనే మనకి ఇండికేటర్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మంచి బుల్లిష్ ఫార్మేషన్ ఇఫ్ యూ గో టు 15 minutesలో క్లియర్ డైరెక్షన్లో అయితే కనిపిస్తుంది. టీకే. సో ఇక్కడ డైవర్జెన్సెస్ ఉన్నాయా లేదా కూడా చూడండి. సో సేమ్ వే మనకి ఈలో ఏదైతే ఈ స్వింగ్లో ఉండిందో ఇది ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉండింది. అండ్ సపోర్ట్ చేయడానికి మనకి డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి వీటిపైన. అట్లీస్ట్ ఫోకస్గా చూడండి, ఆర్ ఈవెన్ పర్సనల్గా నేను డిజైన్ చేసిన వీడియోస్లో కూడా చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇది చాలా పెద్ద టాపిక్, బిగ్ టాపిక్, బట్ ఎవ్రీడే నేను 10 minutes దీనిపైన ఫోకస్ చేయడం వల్ల ఈరోజు చాలామంది దీనిపైన ఈజీగా ట్రేడ్ చేసుకోగలుగుతున్నారు బుల్లిష్ డైవర్జెన్సెస్ అండ్ బేరిష్ డైవర్జెన్సెస్ పైన. అట్లీస్ట్ ఎలియట్ వేవ్స్ అనేది డిఫికల్ట్ కాబట్టి ఇంకా అది ముందుకెళ్ళట్లేదు. ఈవెన్ నేను కూడా చాలా డీటెయిల్గా చెప్పాల్సి ఉంటుంది అండ్ ఇట్ టేక్స్ సమ్ టైం. సో అది డైనమిక్గా ఏంటి అంటే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనీ లాసెస్ అవుతూ ఉంటారు. సో అందుకని దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా ఏదైతే క్లియర్ స్ట్రక్చర్ ఉందో వాటిపైన ఫోకస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. టీకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ సెటప్ ఫాలో అవ్వకూడదా అంటే మనకి నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. టీకే. సో కంప్లీట్గా చూడండి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఎక్కడికి వెళ్ళింది అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుందో కూడా చూడండి. ఎక్కడైతే గ్యాప్ ఫిల్ అయిందో ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేసి ప్రైస్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంటా ఉంది. సో ఇది ఆ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇప్పుడు ఈఎంఎస్ని కూడా చూడండి. అండ్ సేమ్ వే మనం ఈఎంఎస్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసినా కూడా ఎక్కడ రిజెక్షన్ వచ్చింది. అండ్ సేమ్ వే ఇది కూడా అప్డేట్ చేసినుండే ఏంటి అంటే ఎప్పుడైతే 50 EMA దగ్గర ఫేక్ బ్రేక్ డౌన్ చూసినారో అట్లీస్ట్ ఆ రోజు ఏంటి అంటే ప్రైస్ అనేది పైకి తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ వెళ్ళింది. అండ్ దీని తర్వాత అట్లీస్ట్ ఈ బ్రేక్ డౌన్ని చూసి మీరు 2:30 తర్వాత ట్రేడ్ చేయాలనుకుంటే ప్రైస్ వన్ సైడెడ్ మూవ్ అంటే ఎవరైతే ఆ రోజు వరకు ఉన్నారో షార్ట్ కవరింగ్ బౌన్సెస్ కానీ లాంగ్ అన్వైండింగ్ డిప్స్ కానీ వస్తూ ఉంటాయి కాబట్టి సో అవాయిడ్ చేయమని చెప్తా ఉండే. అండ్ ఒక పర్సన్ మెసేజ్ చేస్తుండే సో ఎక్కువ జాగ్రత్తలు ఉన్నాయి ట్రేడింగ్ కంటే కూడా అని. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సో ట్రేడింగ్ అనేది మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు, మీ మైండ్లో కొంత ఉంటుంది. సేమ్ వే అనాలిసిస్ ఫాలో అయ్యి రెగ్యులర్గా అనాలిసిస్ వైపు మీరు మీ ఓన్ అనాలిసిస్తోని ఇది కంపేర్ చేసుకొని అడిషనల్ కన్విక్షన్ కింద చూసుకున్నా కూడా ఉంటాయి. ఈ జాగ్రత్తలు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడింగ్ డేస్ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రాఫిట్స్ అందరూ చూస్తూ ఉంటారు. బట్ ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఈ జాగ్రత్తలన్నీ మెన్షన్ చేస్తూ ఉంటా. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జాగ్రత్తల కంటే ఎక్కువగా ట్రేడింగ్ సైకాలజీ కానీ ట్రేడింగ్ పైన ఈ మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి మీకు కన్విక్షన్స్ ఇస్తూ ఉంటా. బికాజ్ ఎప్పుడైతే మనం ట్రేడింగ్ పైన ఫోకస్ చేయని చెప్తూ ఉంటామో, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయమని చెప్తూ ఉంటామో అది ఎవరికి నచ్చదు. బికాజ్ ఇట్ ఈస్ టైం టేకింగ్. టిప్స్ కానీ కాల్స్ కానీ ఇలాంటివి ఉంటే ఏంటి అంటే క్విక్గా ఈవెన్ ఛానల్ అయినా గ్రో అవుతుంది, పర్సన్కి అయినా హ్యాపీ అనిపిస్తుంది. బట్ నేర్చుకోమంటే ఏంటి అంటే సో అది అంత పాజిటివ్ సైన్ ఇవ్వదు కాబట్టి సో యా సేమ్ వే. అండ్ ఈ జాగ్రత్తలు ఫాలో అవుతే అట్లీస్ట్ మీ క్యాపిటల్ సేవ్ అవుతా ఉంది. అండ్ ఇదే వే చాలామందికి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతా ఉంది కాబట్టి సో ఈ సేమ్ కైండ్ ఆఫ్ టీచింగ్ స్కిల్లే ఉంటుంది. అండ్ ఎవరైతే కంప్లీట్ వీడియో చూస్తారో క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న ఇది ఏంటి అంటే అట్లీస్ట్ మార్నింగ్ ఏదైతే లెవెల్స్ పోస్ట్ చేస్తూ ఉంటానో వీటికి అలవాటు పడుతున్నారో తప్పిస్తే వీడియో అట్లీస్ట్ ఒక 5 to 10 minutes స్పెండ్ చేద్దామనే వే పైన లేదు. ఎప్పుడైతే ఓన్లీ లెవెల్ చూస్తూ ఉంటారో నేను సమ్టైమ్స్ ఈఎంఎస్ గురించి మాట్లాడతా, సమ్టైమ్స్ RSI గురించి మాట్లాడతా, అండ్ సమ్టైమ్స్ MACD గురించి మాట్లాడతా, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడతా, చాట్ ప్యాటర్న్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటా. సో ఇది లేకుండా ఓన్లీ లెవెల్స్ ఫాలో అవుతే ఏంటి అంటే మీకు ఆ రోజు వరకు హెల్ప్ అవ్వచ్చు. బట్ మీరు నెక్స్ట్ ఎప్పుడన్నా పర్సనల్గా మీరు ఓన్గా ట్రేడింగ్ చేయాలనుకున్నా, మొబైల్లో చూసి ట్రేడింగ్ చేయాలనుకున్నా మల్టిపుల్ థింగ్స్ని ఎలా కంబైన్ చేస్తారు. సో అట్లీస్ట్ ఇక్కడ చెప్పే ఏదైతే
ట్రేడింగ్ నాలెడ్జ్ ఉందో అది మీకు పర్సనల్గా యూజ్ అవుతుంది, డెఫినెట్గా చెప్తున్నా ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది. సో దానిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది థర్స్డే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటికి ఎలా ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్ అనేవి కూడా చూద్దాం. సో బిఫోర్ దట్ అట్లీస్ట్ ఇండికేటర్ది కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో టైం లేకుండే. అండ్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు లాస్ట్ 2-3 డేస్ కూడా అప్డేట్ చేసిన. అండ్ ఈ సెషన్లో మనకి ఇయర్లో ఈ ఏప్రిల్ మంత్లో చూసుకుంటే మనకి టోటల్గా 20 ట్రేడింగ్ సెషన్స్ అయినాయి. అండ్ ఆ 20లో మనకి 12 ట్రేడింగ్ సెషన్స్ ఉండే. అందులో 8 ట్రేడింగ్ సెషన్స్ మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ లేకుండా, అండ్ మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ బేరిష్లో టార్గెట్ ఓపెన్ అవ్వడం, ఆర్ సడన్గా స్విచ్ అయ్యి బుల్లిష్ వెళ్ళడం, ఇట్లాంటి థింగ్స్ అన్నీ మనకి 1 or 2 డేస్ ఉంటాయి. అండ్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ లేని డేస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి 8 ట్రేడింగ్ సెషన్స్ అనేవి మనకి లేదు. అండ్ ఈ 12 ట్రేడింగ్ సెషన్స్లో మనకి హోల్గా 13 ట్రేడింగ్ సెషన్స్ ఉండే, 13 ట్రేడ్స్ ఉండే, అందులో 9 హిట్ అయినాయి. అండ్ చాలా మంత్స్ తర్వాత మనకి 4 స్టాప్ లాసెస్ కూడా హిట్ అయినాయి. సో ఎప్పుడైనా సరే మనం ఈ మంత్ చూసుకుంటే మనకి 69% హిట్ రేషియోనే ఉండింది. అండ్ ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ మనకి 100% అనేది రాదు, ఇది దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి జనరల్గా ఎవ్రీ మంత్ మనం సింగిల్ లాట్తో చూసుకుంటా ఉంటే స్పాట్లో 750 పాయింట్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటాం, బట్ ఈ మంత్ 518 పాయింట్స్. కానీ అదే మనం ట్రైలింగ్ చేసి ఉంటే 1000+ పాయింట్స్, అంటే నియర్లీ 1200 పాయింట్స్ని క్యాప్చర్ చేయగలిగినాం సింగిల్ లాట్తో. అమౌంట్ చూడండి. సో ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఏంటి అంటే మల్టిపుల్ ఛానల్స్ని ఇలా ఫాలో అయినప్పుడు ఏంటి అంటే మనకి ఏది కూడా సక్సెస్ రేట్ ఇవ్వదు. ఈదర్ మనం ఒక సెటప్ని మనం బ్యాక్ టెస్ట్ చేస్తూ ముందుకెళ్ళినా పర్లేదు, ఆర్ అట్లీస్ట్ ఫార్వర్డ్ టెస్టింగ్ చేయకుండా మనం పేపర్ ట్రేడింగ్ చేస్తూ అబ్జర్వ్ చేసిన ఒక 3 months, అంటే అట్లీస్ట్ 100 days అబ్జర్వ్ చేసినా కూడా ఒక క్లియర్ వ్యూ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఠీకే. సో ఇది ఇండికేటర్ పర్ఫార్మెన్స్. అండ్ సో ఇది అట్లీస్ట్ మనం సింగిల్ లాట్తో చేయగలిగినా కూడా మనం ఇలాంటి స్పాట్లో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం, అండ్ ఆప్షన్ చార్ట్లో ఎన్ని పాయింట్స్ చేయగలిగినాం, అట్లీస్ట్ దాన్ని మనం డికే తీసేసినా కూడా, ఆప్షన్ బై చేసినా సెల్ చేసినా కూడా వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ గుడ్ హెల్దీ అమౌంట్. ఇది సింగిల్ లాట్తో. అండ్ ఇప్పుడున్న సినారియోస్కి ఎవరు కూడా సింగిల్ లాట్ కానీ 2 lotsతో కానీ చేయరు. అట్లీస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి రెగ్యులర్గా సిస్టమ్ని ఫాలో అవ్వడం వల్ల ఎంత ఈజీ ఉంటుంది అనేది. సో ఇది. అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా డిఎం చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మీరు ఫ్రీగా కావాలనుకుంటే ఎలిజిబుల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఆర్ మీకు అట్లీస్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలన్నా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, వెరీ నామినల్ ఛార్జెస్తో ఉంటుంది. అండ్ సేమ్ వే ఏదైతే డీటెయిల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నామో ప్రీవియస్ డే ట్రేడ్స్ గురించి, అండ్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అట్లీస్ట్ ముందే లెవెల్స్ ఓవర్ నాయిస్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి. అట్లీస్ట్ మీకు అడిషనల్ కన్విక్షన్ కింద హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మీ అట్లీస్ట్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఈ లెవెల్స్ ఓవర్ నాయిస్ డీటెయిల్స్ ఉన్నాయి. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే కంటే ముందు ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ గో త్రూ అవ్వండి, దాని తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సో ఇది థర్స్డే గురించి జరిగింది. అండ్ ఒకసారి క్విక్గా మనం మండే గురించి మాట్లాడుకోవడానికి డేటా ఎలా ఉండిందో కూడా ఒకసారి చూద్దాం. సో అండ్ ఇంతకుముందు మనం థర్స్డే రోజు ఎక్స్పైరీ అప్పుడు అట్లీస్ట్ మనకి ఫ్రైడే అనేది వర్కింగ్ డే లేదు, బట్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని వర్కింగ్ డే ఉండే. అండ్ క్లయింట్స్ అనేవాళ్ళు కంప్లీట్గా వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు, అండ్ వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు కూడా. సో ఓవరాల్గా వీళ్ళు ఇంటర్నల్ పొజిషన్స్ని చూసినా అండ్ వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీని చూసినా కూడా వీళ్ళైతే బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ వీళ్ళు పొజిషనల్గా బేరీజే ఉన్నారు, అండ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళు ఒక మీడియం అంటే వాట్ వి కాల్ ఒక సైడ్ వేస్ టు కొంచెం మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ రిమైనింగ్ పోర్షన్ అంతా వీళ్ళు హెడ్ చేసి ఉన్నారు. అండ్ సేమ్ వే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొప్రైటరీస్ కూడా ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ పొజిషన్స్ని చూసినా కూడా వీళ్ళు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎఫ్ఐఎస్ కంటే కొంచెం స్ట్రాంగ్గానే బేరీజ్ ఉన్నారు. అండ్ ఓవరాల్గా వీళ్ళ పొజిషన్స్ కూడా హెడ్జ్ చేసి ఉన్నాయి. అండ్ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీ అవన్నీ చూస్తే కూడా కొంచెం బేరీజే కనబడుతూ ఉన్నారు. అండ్ సేమ్ వే డిఐఎస్, మనం డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయం, బికాజ్ వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు, ఓన్లీ వాళ్ళ పొజిషన్స్కి హెడ్జింగ్స్ తీసుకోవచ్చు అంతే కాబట్టి. ఠీకే. అండ్ ఇంకా అడిషనల్ సమ్ రూల్స్ ఉంటాయి, బట్ సో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే అట్లీస్ట్ సపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. ఎనీవే దానిపైన R&D చేసి ఫోకస్ చేయండి. అండ్ సేమ్ వే సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ అనేది చేయను, అండ్ బుల్లిష్ అనేది పర్సనల్గా ఫర్ అస్ ఇది లో ప్రాబబిలిటీ.
ఠీకే. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ బేరీజ్ ఉన్నారు అండ్ ప్రొపరేటరీస్ బేరీజ్ ఉన్నారు. ఓపెన్ అవ్వగానే బేరీజ్ చేస్తామా అంటే కాదు. సో వీళ్ళు అట్లీస్ట్ మనకి హై ప్రాబబిలిటీ బేరీజ్ ఉన్నా సరే సో లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ సేమ్ వే వీటినే అట్లీస్ట్ మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ వ్యూ పైన ఫుల్ ఫోకస్డ్గా వినడానికి ట్రై చేయండి. సో ఇది మండే రోజు కోసం మన అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూస్ పైన ఫోకస్ చేయొద్దు, బికాజ్ వార్ అనేది ఆగిపోయిందని చెప్పేసి అండ్ అంటే సీజ్ ఫైర్ అయిపోయిందని చెప్పేసి అండ్ సేమ్ వే మళ్ళీ వార్ ఉండొచ్చు సీక్రెట్గా ఏదైతే వెపన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ కంట్రీకి వెళ్తూ ఉంటాయని చెప్పేసి జస్ట్ నేను హెడ్లైన్స్ చూసి చెప్తా ఉన్నా. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ చిన్న హెడ్లైన్ చూసే చాలా వర్రీ ఫీల్ అవుతూ ఉంటారు, ఈవెన్ మీకు ఓపెన్ పొజిషన్స్ ఉన్నా కూడా. సో ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయకండి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ పీపుల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రీడింగ్ ద డేటా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడున్న మార్కెట్లో. అట్లీస్ట్ అలైన్ అవుతుంది, ట్రేడింగ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఎవరైతే వీళ్ళ పొజిషన్స్ని బట్టి పర్సనల్గా మార్కెట్ ఎప్పుడైతే ఉందో ఈ లెవెల్ క్రాస్ అవ్వకుండా ప్రైస్ అనేది ఇక్కడ నుంచే రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఇది అంటే ప్లాన్ యువర్ ట్రేడ్కి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటి అంటే సపోజ్ మీ పొజిషన్ సైజింగ్ని బట్టి మేజర్ క్వాంటిటీ అంటే 80% క్వాంటిటీ 1:2 దగ్గర తీసినా పర్లేదు, ఆ సింగిల్ క్యాండిల్లోనే 1:3 వచ్చినా కూడా పర్లేదు. సో ఆ 1:3 దగ్గర మీ మేజర్ క్వాంటిటీ తీసేసుకోండి. ఆ మిగిలిన 1 or 2 లాట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇండికేటర్తో చేసినా కూడా అదే అట్లీస్ట్ మీకు 1:4 వస్తుందా, లేకుంటే 5 EM ఏదైతే ఉందో దాని పైన క్లోజ్ అయితే మనకి బేరిష్ ట్రేడ్లోనే. సో అప్పుడు మనం ప్రాఫిట్స్ని మనం ఆ ట్రైల్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ని కూడా లాస్ బుక్ చేసుకోవచ్చు. అంటే మన ప్రాఫిట్స్లోంచే కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది. ఆర్ ఈవెన్ ఇంకా కిందికి వెళ్తూ ఉంటే కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వేని ఫాలో అవ్వండి. సో 5 EMA కానీ ఆర్ ఈవెన్ ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మనం ట్రైలింగ్ని ఆపేయడం కూడా జనరల్గా ఈ 2 ways అనమాట. ఒకటి 5 EMA అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. వీటిని బట్టి మీరు ప్రాఫిట్స్ని ట్రైల్ చేయండి. అండ్ సేమ్ వే ఇది మనకి ఏదైతే ఉందో ఈ జోన్ అనేది కింద క్లోజ్ అయ్యి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటే ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ ఉన్నాయో సో ప్రైస్ అనేది దీని కిందనే ఓపెన్ అయ్యి అట్లీస్ట్ ఒక రీటెస్ట్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. సో హై ప్రాబబిలిటీలో ఏంటి, మన జనరల్గా 100% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. ఈవెన్ స్టాప్ లాస్ వచ్చినా కూడా స్టాప్ లాస్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. మీడియం ప్రాబిలిటీలో ఏంటి అంటే ఆల్రెడీ కొంచెం ఒక 100-150 పాయింట్స్ పోయి ఉంటుంది, 100 పాయింట్స్ పోయి ఉంటుంది. దాని తర్వాత మనం 100% మన క్వాంటిటీని డిప్లాయ్ చేసి మళ్ళీ ఇబ్బంది పడే బదులు మనకి జనరల్గా ADR చూసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ 300 పాయింట్స్ ఉంటే అందులో 150 పాయింట్స్ పోతే మళ్ళీ ఇక్కడ 10 లాట్స్తో డిప్లాయ్ చేయడానికి ఎలా అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి సో మనకి 150 పాయింట్సే ఉంది. ఇందులో సడన్గా పిక్ తీసుకొని 75 పాయింట్స్ పోయినా కూడా విక్స్ లాంటివి వచ్చినా కూడా అట్లీస్ట్ మనకి ఏంటి అంటే ఆ మీడియం ప్రాబిలిటీ మన పొజిషన్ సైజ్ని తగ్గించడం వల్ల మన లాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ 100% క్వాంటిటీ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ మనం 50% క్వాంటిటీ డిప్లాయ్ చేయాలనే దానిపైన ఫోకస్ చేయండి. ఠీకే. మీడియం ప్రాబిలిటీలో ఎప్పుడు కూడా 50-60% అనేది డిప్లాయ్ చేస్తూ ఉంటాం. హై ప్రాబిలిటీలో 100% డిప్లాయ్ చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ వే లో ప్రాబిలిటీ పర్సనల్గా అయితే ఈ లో ప్రాబిలిటీ అనేది జస్ట్ మనకి కన్విక్షన్ అనమాట. 1 or 2 వాట్ వి కాల్ 10-20% దానిపైన మనం బేరీజ్ చేస్తూ ఉంటాం. ఇమ్మీడియట్గా లాస్ వచ్చినా కూడా తీసేసుకుంటూ ఉంటాం. సో ఫర్ మండే లో ప్రాబిలిటీ అనేది లేదు. బికాజ్ ఆల్రెడీ 300 పాయింట్స్ అట్లా డౌన్ అయినాక దాన్ని మళ్ళీ ట్రేడ్ చేస్తే అనవసరంగా అవసరం లేదు. ఫస్ట్ 1-2 వీక్స్ ఏంటి అంటే మనం ఎక్కువగా 100% వర్క్ అయ్యే ట్రేడ్సే తీసుకోవాలి. లో ప్రాబిలిటీస్ పైన ఎక్స్పెరిమెంట్ చేసి ఫస్ట్లోనే సపోజ్ హెచ్ఎల్ హిట్ అయింది అనుకోండి, ఆ మంత్ నెగిటివ్తో స్టార్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అండ్ సేమ్ వే బుల్లిష్ ట్రేడ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవన్నీ ఈ లెవెల్లో ఓపెన్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే ఇది లో ప్రాబబిలిటీ ఫర్ అస్. ఠీకే. సేమ్ వే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. లో ప్రాబబిలిటీలో ఏంటి అంటే మనం 10-20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి డౌ థియరీ వైలేట్ అయిందని తెలియాలి అండ్ OI కూడా సపోర్ట్ చేయాలి. అట్లీస్ట్ OI సపోజ్ 1 crore ఉందనుకో, నేను ఎగ్జాంపుల్ నెంబర్ చెప్తున్నా, కాల్ సైడ్ పుట్ సైడ్ అట్లీస్ట్ 3 crore ఉందనుకోండి. డామినేటింగ్ ఎవరు, అట్లీస్ట్ 2 times
మోర్ దెన్ కాల్స్ ఉన్నారు కాబట్టి ప్రైస్ అనేది కొంచెం వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ అన్ని సినారియోస్లో కూడా 1:2 దగ్గర మేజర్ క్వాంటిటీ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింగిల్ క్యాండిల్లో 1:3 ఇస్తే దట్ విల్ బి వెరీ గుడ్. అండ్ అడిషనల్ కన్విక్షన్ కింద మనం కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థింగ్స్ని చూడండి. ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐస్ ఎక్కడ ప్లాట్ అయి ఉన్నాయో చూడండి. సో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా రీటెస్ట్ పైకి వెళ్తా అంటే ఈఎంఎస్ ట్రేడింగ్ సెటప్ని కూడా అబ్జర్వ్ చేయండి. సో సేమ్ వే ప్రైస్ కిందికి వచ్చినా కూడా ఈఎంఎస్ రిజెక్షన్ ఉంటుంది. సేమ్ థింగ్ని మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో అనలైజ్ చేసి చూడండి, సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక ట్రెండ్ లైన్స్ అంటే ఒక ఛానల్ని కూడా ఫామ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఛానల్ని కూడా మీరు అట్లీస్ట్ ఇది రీక్యాప్ కాదు, సారీ, సో ఈ ఛానల్ని డ్రా చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మల్టిపుల్ థింగ్స్ ఎలా లైన్ అయిపోతాయి అనేది, ఇదే ప్రైస్ యాక్షన్ బ్యూటీ అనమాట. సో ఇక్కడ చేసిన దాన్ని ఈ సేమ్ ఈ లోస్ని ఈ హైస్ని కంబైన్ చేస్తూ చేసినా కూడా ఈజీగా తెలిసిపోతూ ఉంది. అండ్ ఇది అనమాట పర్సనల్గా మేము ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఏం జరుగుతుందో మనం మల్టిపుల్ టైమ్స్ చూసినాం, అండ్ ఛానల్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా మల్టిపుల్ టైమ్స్ చూసినాం. సో ఫర్గెట్ అబౌట్ న్యూస్, ప్రైస్ యాక్షన్ పైన ఫోకస్ చేయండి, వీలైతే డేటా పైన రీసెర్చ్ చేయండి. ఇది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. అండ్ సమ్ టైమ్స్ ఆల్రెడీ నేను వీడియోలో డిస్కస్ చేసి ఉంటాను కాబట్టి టెలిగ్రామ్లో అప్డేట్ చేయను, అట్లీస్ట్ ఇంకొక క్యాండిల్ వచ్చాకనో కొన్ని పాయింట్స్ మూవ్ అయ్యాకనో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఏదైనా సరే లైవ్లో కొంచెం సెబీ రూల్స్ని మనం ఫాలో అవ్వడమే బెటర్, అండ్ లాంగ్ రన్లో నాకు సర్వ్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అదర్వైజ్ హెడేక్స్ అనేవి ఉంటాయి హియర్ అండ్ దేర్. ఠీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ మండే వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.